నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్లీ కరెక్ట్. కాంగ్రెస్ పార్టీతో అంత ఈజీ ఏమీ కాదు. ఆ పార్టీ అంటేనే ఒక సముద్రం. నిజమే గదా! 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర. అందులో ఉండే నేతలంతా పెద్ద పెద్ద తిమింగలాలు. బయట నుంచి వచ్చిన వారు సర్దుకుపోవాలి అనంటే అష్ట కష్టాలు పడాల్సిందే. అప్పటికే పాతుకుపోయిన నేతలు కొత్త వారిని ముప్పు తిప్పలు పెట్టడం కూడా ఇక్కడ కామనే. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టి కాంగ్రెస్‌లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. టీడీపీ నుంచి వచ్చిన దానికంటే వేగంగా కాంగ్రెస్ పార్టీలో నంబర్ 1 స్థానానికి చేరుకున్నారాయన. ఎంతమంది అడ్డుపడాలని చూసినా వారందరినీ పక్కకు నెట్టేసేసి ప్రతిసారి తన మార్కు చూపించుకుంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ స్థానాల్లోనూ తన పట్టు నిలుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్. అందరికీ తెలిసిందే, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 2 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశమే ఉండడంతో చాలామంది ఆశావహులు పుట్టుకొచ్చారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావడం. సహజంగానే పార్టీ కోసం కష్టపడిన నాయకులంతా గూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయటం మొదలుపెట్టారు. చేస్తున్నారు గూడా. అయిపోయిందింక. తాము పడిన కష్టాలు, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తాము చేసిన కృషిని వివరిస్తూ ఇక్కడ లోకల్ లీడర్స్‌లకు, పైన ఢిల్లీలోని అధినాయకత్వానికి వీలైనన్ని ప్రతిపాదనలు పంపించారు అందరూ. రాజ్యసభకు పంపిస్తే మేము ఎలా సేవ చేస్తామో వివరిస్తూ, కష్టపడిన వారికి పదవిస్తే గనక అది మన పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్లస్ అవుతుంది అంటూ వినతులిచ్చారు, విజ్ఞప్తులు చేశారు. అలా ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 16 మంది చివరి వరకు పోటీ పడ్డారు తీవ్రంగా. ఈ 16 పేర్లు కూడా ఢిల్లీ వరకు వెళ్ళాయి. అందులో ముఖ్యమైన పేర్లేంటి? జీవన్ రెడ్డి, హనుమంతరావు. అదే మనందరం వీహెచ్ అని అనుకుంటూ ఉంటామే ఆయన. ఈ ఇద్దరు చాలా సీనియర్ నేతలు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా సరే ఆ హస్తం నీడనే సేదదీరిన నాయకులు వీళ్ళు. ఎక్కడా తప్పటడుగు మాత్రం వేయలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది నేతలు ఆ పార్టీలోకి వెళ్ళినా వీళ్ళు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేనా? బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి చాలామంది నేతలు అంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో పాటుగా ఎంతోమంది నాయకులు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చెలాయిస్తున్నా జీవన్ రెడ్డి ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పార్టీకి నష్టం జరిగేలాను జీవన్ రెడ్డి ఎక్కడా ప్రవర్తించను లేదు. తన ఆవేదనను బయట పెట్టుకున్నారు అప్పుడప్పుడు. కానీ పార్టీని వీడి బయటికి మాత్రం వెళ్ళలేదాయన. ఇక హనుమంతరావు, వీహెచ్ అంతే నిబద్ధతతో పార్టీని నమ్ముకున్న నేత ఆయన. పైగా రాజీవ్ గాంధీ టైం నుంచి ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. తనదైన రోజు ఢిల్లీ రేంజ్‌లో చక్రం తిప్పిన నాయకుడు గూడా వీహెచ్ఏ. అలాంటి హనుమంతరావు గూడా మొండి చేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎలాగూ ఎమ్మెల్యే, ఎంపీ పదవికి పోటీ చేసే పరిస్థితిలో లేరు వీహెచ్. కనీసం రాజ్యసభకైనా పంపించి తనను గౌరవిస్తారు అని అనుకుంటే ఆ ముచ్చట కూడా తీర్చకుండా షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీరే కాదనుకోండి, పార్టీకి కష్టకాలంలో తోడిండి ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన చాలామంది నాయకులు కూడా రాజ్యసభ పదవిని ఆశించారు. ఉన్నవి రెండే, కానీ అందరికీ ఆశ ఉంటుంది కదా, తమకిస్తే బాగుంటుందని. అయితే ఇక్కడ వారందరినీ కాదని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసింది హస్తం పార్టీ అధిష్టానం. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. పార్టీ విధేయులను కాదని రేవంత్ రెడ్డి మిత్రుడికి సీట్ ఇవ్వడం వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయనే విషయంపైనే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు వేం నరేందర్ రెడ్డి ఎవరు అనేది ముందు ఒక్కసారి మనం తెలుసుకుందాం. వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం సలహాదారులుగా ఉన్నారాయన. ఆయన సీఎం పేషీలో అత్యంత కీలక వ్యక్తి. వీరిద్దరి స్నేహం అంటే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య స్నేహం అనేది ఉంది. తర్వాత ఇద్దరు బీఆర్ఎస్‌లోకి వెళ్ళారు. ఆ తర్వాత టీడీపీలోనూ ఇద్దరు కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కూడా తమ స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఈ ఇద్దరు నాయకులు. సింపుల్‌గా చెప్పాలని అనుకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడుంటే వేం నరేందర్ రెడ్డి అక్కడుంటారు. అంతటి నమ్మకస్తుడు రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి. ఇలాంటి స్నేహమే కాంగ్రెస్‌లో ఇంతకుముందు కూడా
మీకు గుర్తుండే ఉంటుంది, ఇద్దరు నేతల మధ్య ఉండేది. ఆ ఇద్దరే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. అయితే కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ సీటు ఇప్పించుకోవడానికి వైఎస్ఆర్‌కు 5 ఏళ్లు టైం పట్టింది. 2004లో అధికారంలోకొస్తే 2009లో గాని కేవీపీకి రాజ్యసభ టికెట్ రాలేదు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో అధికారంలోకి తీసుకొచ్చిన 2 ఏళ్ల 3 నెలల లోపే వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయించుకోగలిగారు. వైఎస్ రాష్ట్రంలో బలంగా ఉన్న, కేంద్రంలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండడం వల్ల అప్పుడు ఆయనకు అంత సమయం పట్టింది. ఇప్పుడు మాత్రం ఢిల్లీలో కాంగ్రెస్ దయనీయమైన పరిస్థితిలో ఉండడం కాస్త రేవంత్‌కు వరంగా మారుతోందని చెప్పాలి. ఆయన అనుకున్నది సాధించుకోగలుగుతున్నారు. రాహుల్ నీతి సూత్రాలకు వ్యతిరేకంగా ఇక్కడ రేవంత్ ప్రవర్తిస్తున్నా, రేవంత్ రెడ్డి మాటనే కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణమని కొందరు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మధ్య ఢిల్లీ రాజకీయాల్లోనూ తన ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి మీద గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే హస్తినలో కూడా తనకు అత్యంత నమ్మకస్తుడు ఉండడం మంచిదని, తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని అలా రాజ్యసభకు పంపించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మనసెరిగిన వేం నరేందర్ రెడ్డి అయినను హస్తినకు పోయి రావలే అంటూ త్వరలోనే దేశ రాజధానికి బయలుదేరనున్నారు. మరి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా మారతారా? దానికి తగ్గ ఏర్పాట్లతో పాటుగానే అక్కడ లైన్ క్లియర్ చేసే బాధ్యతను ఇటు వేం నరేందర్ రెడ్డి తీసుకున్నారా అనంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాల్టి మన పొలిటికలీ కరెక్ట్.